ఖైరతాబాద్ భారీ గణేశుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఇవాళ చివరి రోజు కావడంతో బడా గణేష్ ని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక 1954లో మొదటిసారి ఖైరతాబాద్ లో అడుగు ఎత్తులో బడా గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత సంవత్సరం అడుగు మేర ఎత్తున పెంచి నిర్వాహకులు ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తు 28 అంగుళాల వెడల్పుతో సప్తముఖ మహాశక్తి మట్టి గణపతిగా దర్శనమిచ్చారు. 1000 సంచుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల నూలు వస్త్రం, అలాగే 2000 మీటర్ల జూట్ను కూడా ఉపయోగించి బడా గణేశుణ్ణి రూపొందించారు. 70 సంవత్సరాలైన సందర్భంగా 7 తలలు, 7 సర్పాలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఖైరతాబాద్ వినాయకుడైతే దర్శనమిచ్చారు. గణపతికి కుడి వైపున 12 అడుగుల ఎత్తులో బాలరాముడి ప్రతిష్ట, అలాగే 78 రోజులలో బడా గణేశుణ్ణి తీర్చిదిద్దారు.